శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 42వ సంకీర్తన 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడే నీవు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మీరు గమనించినట్లయితే కోరాహు కుమారులు రాసేటువంటి 42వ సంకీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క ఎడబాటును బట్టి, దేవుని యొక్క కార్యాలు ఆలస్యం అవటాన్ని బట్టి కోరాహు కుమారులు కోరాహును బహు ఆందోళన చెందుతున్నప్పుడు ఈ కీర్తన వారు జ్ఞాపకం చేశారు. ఎందుకంటే తన అంతరంగంలో వారు తెలియనటువంటి అపవాది వారిలో ప్రకంపనలు కలుగజేస్తూ దేవుడు మర్చిపోయాడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు ఏ మేలు చేయటం లేదు, ఏ కార్యాలు చేయటం లేదు అని చెప్పేసి, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని చెప్పేసి లోపల మరి అపవాది ప్రకంపనలు కలిగిస్తున్న సమయంలో ఈ సంకీర్తన రాయటం జరిగింది. నిజమే, ఈ దినం మరి టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్నవారు మరి మనలో కూడా ఒకవేళ దేవుడి కార్యాలు ఆలస్యం అవుతుంటే, దేవుని మేళ్ళు ఆలస్యం అవుతుంటే, మనం తలపెట్టే పనులు సక్సెస్ కాకపోతుంటే తెలియనటువంటి నిరుత్సాహంతో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో అని చెప్పేసి కలవరపడుతూ ఆందోళన చెందుతుంటారు. అలా ఏమీ కూడా ఆందోళన కలవరపడాల్సింది లేదు. ఈ వచనంలో 2 తలంపులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచము. దేవుని యందు నిరీక్షణ. నిరీక్షణ అనేటువంటిది గొప్ప ఆయుధం లాంటిది. మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి నిరీక్షణ కలిగి ఉండాలి. మేళ్ళు కొరకు నిరీక్షించాలి, ఉపకారాల కొరకు నిరీక్షించాలి, గొప్ప కార్యాల కొరకు నిరీక్షించాలి, అద్భుతాల కొరకు నిరీక్షించాలి, దేవుని రాకడ కొరకు నిరీక్షించాలి. మరి ఆ విధంగా నిరీక్షించినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూస్తాం. భక్తులు బైబిల్ గ్రంథాలు మీరు గమనించినట్లయితే వారందరూ కూడా నిరీక్షించారు. మనం నిరీక్షణకు నిదర్శనం అబ్రహాము. మరి దేవుడు వాగ్దానం చేశాడు కుమారుడిని ఇస్తానని. ఆ కుమారుడు అబ్రహాముకు పుట్టడానికి మరి 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మరి మన జీవితంలో ఒక నెలకి, ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకే నిరుత్సాహపడి నిరసించిపోతే ఎలా? నిరీక్షణ అనేటువంటి విశ్వాసకి అస్త్రం లాంటిది, ఆయుధం లాంటిది. మన జీవితంలో దేవుని యందు నిరీక్షణ ఉంచం. 2వ తలంపు, 2వ మాట ఏంటంటే ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఎప్పుడు కూడా స్తుతించబడినటువంటి, స్తుతితో ఉండబడినటువంటి నామం దేవుని నామం. కీర్తనాకారుడు అన్నట్లుగానే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని నామం మహిమపరచబడవలసిన నామం. కాబట్టి నీవు ఇంకను అప్పుడెప్పుడో చేశాను, అప్పుడెప్పుడో స్తుతించారు కాదు. మన ఊపిరినంత వరకు, మనం జీవించినంత కాలం కూడా, మనం కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పడుకున్నా కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి నామాన్ని స్తుతించాలి. 103వ కీర్తనలో దావీదు అన్నట్లుగానే ఆయనను ఎప్పుడూ కూడా మరి స్తుతించేవారుగా ఉన్నప్పుడు మన హృదయాలు తేలికపరచబడతాయి. దేవుని కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో చూడగలుగుతాం. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచు, దేవుని నామ నిత్యము కూడా స్తుతించు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. కోరాహు కుమారులు నా తండ్రి, తన అంతరంగంలో నాయన మరి అపవాది కలిగించిన ప్రకంపనను బట్టి ఆవేదన చెందినప్పుడు నాయన, దేవుడు మాకు దూరం అయిపోయి, దేవుడు మమ్మల్ని మర్చిపోయి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకున్నప్పుడు
దేవా మరి ఈ 42వ సంకీర్తన ద్వారా నా తండ్రి దేవ తన అంతరంగానికి, తన ప్రాణానికి, తన యొక్క మనసుకు నాయన సరైనటువంటి సమాధానం ఇచ్చే రీతిలో ఈ సంకీర్తన ద్వారా నాయన వారు మిమ్మల్ని మహింపరిచారు. మా జీవితంలో కూడా నా తండ్రి వారు ఏ రీతిగా మీ యందు నిరీక్షణ ఉంచారో, మిమ్మల్ని ఏ రీతిగా స్తుతించారో ప్రభా, మేము కూడా నా తండ్రి దేవా ఈ ఉదయం నా తండ్రి పరిస్థితులు చూసి ఆయన నిరుత్సాహపడుతూ, పరిస్థితులు చూసి భయపడుతూ, పరిస్థితులను బట్టి నాయన ఆవేదన చెందుతున్న ప్రతి ఒక్కరిలో కూడా నిరీక్షణ కలిగినటువంటి వారుగా, నిత్యం మిమ్మల్ని స్తుతించేటువంటి విశ్వాసులుగా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.